ఉదయకాంత్ గారు, ఈ మధ్య ఎక్కువ వినిపిస్తున్నది చెక్ బౌన్స్ కేసులు, తర్వాత ప్రామిసరీ నోట్లు. ఒక వ్యక్తికి అప్పు ఇచ్చినప్పుడు అతనితో ప్రామిసరీ నోట్ తీసుకుంటున్నారు, చెక్కు తీసుకుంటున్నారు. సో ఈ సందర్భాల్లో ఆ వ్యక్తి డబ్బు ఎగ్గొడితే ఏది ఉపయోగపడుతుంది? ఒకవేళ డబ్బు ఇచ్చేసిన తర్వాత కూడా అతను చెక్కు ఇవ్వకుండా తర్వాత ఇస్తానని చెప్పి మళ్ళీ తర్వాత దాన్ని క్లెయిమ్ చేసుకుంటే అప్పుడు పరిస్థితి ఏంటి? ఫస్ట్ ఇన్స్టాన్స్లో మనీ లెండరింగ్ అనేది కూడా ఇప్పుడు చట్టవిరుద్ధం. అయినప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే తప్పనిసరి పరిస్థితుల్లో మన ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అన్నప్పుడు మనము డబ్బులు ఇస్తూ ఉంటాం. ఇచ్చినప్పుడు దానికి భరోసా కింద మనం ఒక ప్రామిసర్ నోట్ రాయించుకుంటాం. రూపాయి వడ్డో ₹2 వడ్డో రాయించుకొని ఏం చేస్తాము, దానికి సపోర్టివ్గా ఒక చెక్ తీసుకుంటాము. చెక్ తీసుకుంటే ఏంటంటే రేపు ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టొచ్చు, ఎన్యాక్ట్లో కానీ లేకపోతే చీటింగ్ 420లో కానీ. మనం ఉట్టిగానే వాడిని తీసుకున్నావు కదా నువ్వు నాకు డబ్బులు ఇరా అంటే వాడు ఏం చేస్తాడు, ఎగ్గొట్టే ఉద్దేశం ఉన్నాడు, ఎవడు కూడా పైసలు ఇయ్యాడు కదా. సో దానికి సపోర్టివ్గా ఏదో ఒకటి మనకు ఒక ఆధారం పెట్టుకోవాలి. అడిగిండు మనమేమో కాదనలేము, కాదనుకుంటే ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది, ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. మోమాటానికి లేకపోతే భయానికో భక్తికో ఏదో ఉంటే బాగుంటుంది కదా అనే ఆలోచనతో ఒక చెక్కు ప్రామిసరీ నోట్ రాసుకుంటాం. చెక్కు ప్రామిసరీ నోట్లు రాసుకున్న తర్వాత వాడు డబ్బులు ఎగ్గొట్టిందంటే మళ్ళీ మొదలై ఇంకా కోర్టులు కేసులు కథాకారకాన. సో అటువంటప్పుడు ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఇవ్వకపోతే మంచిది, ఇచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఒకవేళ చెక్ బౌన్స్ అయితే కనుక ఏ బ్యాంక్లో అయితే చెక్ బౌన్స్ మనం ప్రజెంట్ చేస్తామో బౌన్స్ అయినప్పుడు చెక్ బౌన్స్ వాళ్ళు ఒక నోటీస్ ఇస్తారు, మనకి మెమో ఇస్తారు. అది నోటీస్ మెమోని బేస్ చేసుకొని ఒక చెక్ బౌన్స్ అయిన చెక్ను అండ్ దాని తర్వాత రిటర్న్ మెమోని తీసుకొని మనం ఒక న్యాయవాది దగ్గరికి, అడ్వకేట్ దగ్గరికి, వాళ్ళ అట్ల దగ్గర పోతే వాళ్ళకి ఫీజు ఇస్తాము. ఖచ్చితంగా ట్రయల్ ఫీజు తీసుకుంటారు కదా, ఫీజు తీసుకొని మీ కేసు నడిపిస్తారు. వాళ్ళకి నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు రియాక్ట్ కాకపోతే వితిన్ 1 month టైం తీసుకొని వాళ్ళ మీద మన కేసు వేయడానికి సోర్స్ ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే ఈ చెక్ బౌన్స్ వన్స్ చెక్ ఇష్యూ చేసిన తర్వాత మ్యాండేట్ ఉంటుంది, ఏది చెక్ ఇష్యూ చేసిన వ్యక్తికి చెక్ హానర్ చేయాల్సింది. సో వాళ్ళు ఏం చేస్తారు, తీసుకున్నారు కాబట్టి కోర్టుకు వస్తారు. తీసుకున్నాడు అయితే ఒప్పుకొని వితిన్ 15 days నోటీస్ ఇచ్చిన తర్వాత వెంటనే రిటర్న్ చేస్తారు. లేదంటే మొండి పంచాయతీలు ఉంటాయి కొన్ని, అటువంటి వాడు ఏం చేస్తాడు, సరే నడవని ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నడిచిన తర్వాత ఇస్తాను రాడు. ఈలోపు ఏమైతే ₹1,00,000 చెక్ కాస్త వాడు సెటిల్మెంట్కు 50 ఇచ్చినా పర్లేదని తీసుకుంటారు. లేదు కేసు నడపాలంటే 5 సంవత్సరాలు కేసు నడిచిన తర్వాత దాని మీద డబుల్ ది అమౌంట్ ఆఫ్ ద చెక్ పెనాల్టీ వేస్తారు కోర్టు. అది 1,00,000 కాస్త 2,00,000 అవుతుంది. ఇంప్రిజన్మెంట్, జైలు కూడా ఉంటుంది. సో ఆ భయానికి కొందరు సెటిల్ చేసుకునే వాళ్ళు కొందరు ఉంటారు. లేదంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నడిచిన తర్వాత చూసుకుందా అని చెప్పి అనుకునే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. అటువంటి వాళ్ళకు కొంత చట్టంలో ఉన్న విసులుబాటును వాడుకొని కొంచెం టైం డ్రాగ్ చేసుకొని కడతారు, లేకపోతే ఎగ్గొడితే శిక్ష పడదు అనుకోండి, మళ్ళీ తీసుకుపోయి పైకోర్టుకి అప్పీల్ చేస్తారు. ఇదొక 3 నుంచి 4 సంవత్సరాలు, అదొక 3 నుంచి 4 సంవత్సరాలు, 7 సంవత్సరాలు ఇట్లా గడిచిపోతుంది. శిక్ష పడితే సరే, పడకపోతే వాడు తప్పించుకున్నట్టే. శిక్ష పడ్డది అనుకోండి, ఇంకొక 2 కోర్టులు ఉంటాయి కదా, హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు, అప్పీల్ చేసుకుంటారు. ఈలోపు వీడు చచ్చిపోతారు, వాడు చచ్చిపోతారు. అంతే. జనరల్ ప్రామిసరీ నోట్ మీద కూడా కోర్టుకి వెళ్ళొచ్చా? ఖచ్చితంగా. ఓకే.